ప్రతీకారం మొదటి భాగం. స్టోరీ చివరి వరకు చదవండి. అతని రూపురేఖలు ఎలా ఉంటాయి అన్న ఊహ కనీసం మనసులోకైనా రానియకుండా అతనిలో ఉన్న ప్రతిభను ప్రేమించి తనని తానే మైమరిచిపోయిన ఒక అమ్మాయి ప్రేమ ఏ తీరానికి చేరుతుందో తెలియచెప్పేదే మన ప్రాణం పోయినా నీ కోసమే. ఎన్ని రోజుల నుండో నిరీక్షిస్తున్న తన నిరీక్షణ ఫలించి అతనిని కలుస్తున్నాను అన్న ఆత్రం ఆమెను ఎక్కడ నిలువనీయడం లేదు. మనసు ఆత్రంతో ఎగసిపడుతుంది. ఎంత కాదు అనుకున్నా ఆమెలో కంగారు విపరీతంగా క్షణక్షణానికి పెరుగుతూ ఉంది. అతని అడ్రస్ తెలుసుకోవడానికి తాను ఎన్ని తిప్పలు పడిందో గుర్తు చేసుకుంటూ తనలో తానే చిన్నగా నవ్వుకుంది మోహన. అమ్మ, మీరు చెప్పిన అడ్రస్ ఇదేనమ్మా అన్నాడు ఆటో వాడు. దాంతో ఉలిక్కిపడి అప్పుడే వచ్చేశామా అని మనసులో అనుకుంటూ ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి నిదానంగా అడుగులు వేస్తుంది మోహన. ఎదురుగా వస్తున్న వ్యక్తిని అడ్రస్ కనుక్కొని అడుగులు అటువైపుకు వేసింది మోహన. అది ఒక స్లమ్ ఏరియా అయినా అదేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు మోహన. ఎప్పుడెప్పుడు అతనిని కలుస్తానా, అతనితో మాట్లాడతానా అన్న విషయానికి వైపే మోహన ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అడ్రస్ అయితే అడిగింది కానీ తాను వస్తున్న సంగతి అతనికి చెప్పలేదు. కాబట్టి అతనికి ఇది ఒక మంచి సర్ప్రైజ్ అవుతుంది అని మనసులో అనుకుంటూ నడుస్తుంది మోహన. ఫుల్ వైట్ కలర్ చుడిదార్, దానిపై ఆల్ డార్క్ కలర్స్ చున్నీ వేసుకొని అడుగులు వేగంగా వేస్తుంటే ఆ వేగానికి లూస్ గా వదులుకున్న హెయిర్ దానికి అటూ ఇటూ నాట్యం చేస్తూ ఉంది. హమ్మయ్య, ఎలాగైతేనే అతని ఇంటికి వచ్చేశాను. అతను చెప్పిన దాని ప్రకారం ఆ ఇల్లు ఇదే, కాని అతను పైన ఉన్న పోర్షన్లో ఉంటానని చెప్పాడు. దానికి మెట్లు ఎటు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది మోహన. అంతలో డాబా మీదకు వెళ్లి మెట్లు కనిపించడంతో హమ్మయ్య అని ఒక అడుగు ముందుకు వేసిందో లేదో కరెంటు పోయింది. ఛా, అతనికి ఏదో సర్ప్రైజ్ ఇద్దామని వెళుతూ ఉంటే ఇప్పుడే కరెంటు పోవాలా అని మనసులో అనుకుంటూ సర్లే, ఇంత దూరం వచ్చిన తర్వాత అతనిని కలుసుకోకుండా వెనక్కి వెళ్లడం ఎందుకు, వెళదాం అంటూ చిన్నగా మెట్లు ఎక్కి మేడ మీదకు వెళ్ళింది మోహన. అది ఒక డాబా ఇల్లు అయినప్పటికీ పైన మాత్రం పెంకిటిల్లు. అది బ్యాచిలర్స్ కి ఉండడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. డోర్ దగ్గరికి వేసి ఉండడంతో చిన్నగా తలుపు కొట్టింది మోహన. ఎవ్వరు తలుపు తీయలేదు, కనీసం పలకలేదు. అదేంటి, రోజు ఈ సమయానికి వచ్చేస్తారు కదా అని మనసులో అనుకుంటూ మళ్ళీ తలుపు కొట్టింది మోహన. ఈసారి కూడా ఎవరు తలుపు తీయలేదు, కానీ తాను తలుపు కొట్టిన ఫోర్స్ కి తలుపు చిన్నగా తెరుచుకుంది. హో, అయితే లోపల ఉన్నారన్నమాట. అయితే లోపలికి వెళ్లి వారిని ఆశ్చర్యపరుస్తాను అంటూ నిదానంగా ఆ చీకటిగా ఉన్న రూమ్ లోకి వెళ్ళింది మోహన. లోపల ఏమీ కనిపించడం లేదు, కటిక చీకటి. కిటికీలు, మిగిలిన తలుపులు కూడా వేసి ఉండడం వల్ల కనీసం చంద్రుని వెలుగు కూడా లోపలికి రావడం లేదు. అజయ్, పిలిచింది మోహన. ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాంతో మళ్ళీ అజయ్, నేను మోహనని వచ్చాను అంటూ అడుగులు ముందుకు వేసింది మోహన. అంతలో తలుపులు క్లోజ్ అయిన చప్పుడు విని వెనక్కి తిరిగింది మోహన. తలుపులు క్లోజ్ చేసి ఆ తలుపులకి ఆనుకొని మోహన వైపు చూస్తున్నాడు అతను. అజయ్, ఇంత చీకట్లో ఎలా ఉన్నావు? ఏంటి, కనీసం కొవ్వొత్తి అయినా వెలిగించుకోవచ్చుగా అంటూ అతని దగ్గరికి వెళ్ళింది మోహన. అంతే, అప్పటివరకు అవకాశం కోసం చూస్తున్న అజయ్ తన చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో ఒక్కసారిగా మోహన తలపై గట్టిగా కొట్టాడు. అది ఏమాత్రం ఊహించని మోహన ఒక్కసారిగా చిన్నగా అరుస్తూ కింద పడిపోయింది. అసలు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కనీసం తనకు అరిసే శక్తి కూడా లేదు. తల నుంచి పోతున్న రక్తంతో పాటు ఆమె ప్రాణాలు కూడా పోతున్నాయా అన్నట్టు అనిపించింది మోహనకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమె దగ్గరికి వచ్చిన అజయ్ తన చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో మళ్ళీ మళ్ళీ మోహన తలపై కొట్టడంతో ఇక ఓర్చుకునే శక్తి లేక కళ్ళు తిరిగి పడిపోయింది మోహన. చిన్నగా మెలకువ వచ్చింది మోహనకు. కళ్ళు తెరిచింది, కానీ తాను ఎక్కడ ఉంది అర్థం కాలేదు. కానీ ఏదో వెహికల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కళ్ళు తెరవలేక పోతుంది. ఒళ్లంతా ముద్దలాగా, కనీసం తన కాళ్ళు చేతులు ఏవి కూడా తన ఆధీనంలో లేనట్టుగా అనిపిస్తుంది మోహనాకు. చేతులు వెనక్కి విరిచి కట్టేయడం వల్ల అనుకుంటా చేతులకు రక్తప్రసరణ ఆగి చలనాన్ని కోల్పోతున్నాయి. అంతటి బాధలో కూడా ఆమెను వేధిస్తున్నది ఒకటే ప్రశ్న, అజయ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు?
నేను చేసిన తప్పేంటి? ఇలా తను మదన పడుతూ ఉండగానే వెహికల్ ఆగిన చప్పుడు వినిపించింది. మోహనాకు ఏదో ఆశ చిగురించింది. కోపంలో ఇలా ప్రవర్తించిన తనను కాపాడుకోవడానికి హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాడేమో అని. కానీ తన ఆశ అడియాస చేస్తూ అజయ్ తన దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఎక్కడికో తీసుకు వెళుతున్నాడు. కనీసం తన ప్రాణాలతో ఉందో లేదో అని కూడా చూడకుండా. అది మోహనాన్ని మరింతగా బాధించింది. అజయ్ అనే పిలవాలని ఎంతగానో ప్రయత్నించింది మోహన. కానీ మాట బయటికి రాలేదు. చుట్టూ చీకటి. అజయ్ తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నాడో అర్థం కాలేదు. తనకు అన్నీ తెలుస్తున్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది మోహన. అజయ్ ఒకచోటుకు మోహనాన్ని తీసుకువెళ్ళి ఏదో ఒక వస్తువుని కింద పడేసినట్టుగా మోహనాను కింద పడేశాడు. మోహన కొన ఊపిరితో ఉంది కాని అజయ్ నే చూస్తూ ఉంది. తలపై క్యాప్, మొహానికి అడ్డుగా స్కార్ఫ్ కట్టుకున్న అజయ్ కళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి మోహనకు. తన మనసులో ఒకటే ప్రశ్న. ఎందుకు ఇలా చేశావు అజయ్? దానికి సమాధానం మోహనాకు ఎంత ఆలోచించినా దొరకలేదు. అజయ్ దేనికోసం వెతుకుతూ ఉన్నాడు. అంతలో తన వెతుకుతున్నది దొరికినట్టుగా అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళి ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి దానికి తమతో పాటు తెచ్చుకున్న తాడుని ఒకపక్క కట్టి మరోవైపు తాడుని మోహన కాళ్ళకి కడుతున్నాడు అజయ్. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు ఎవరు, ఏంటి, ఎలా ఉంటావో అన్నది ఏమాత్రం చూడకుండా నిన్ను ప్రేమించిన నన్ను ఈ విధంగా దగా చేస్తావని నేను అనుకోలేదు. నేను మోసపోయాను. నా ప్రేమ అందుకునే అర్హత లేని ఒక వ్యక్తికి నా మనసు ఇచ్చాను అన్నమాట అని మనసులో అనుకుంటూ మౌనంగా కళ్ళల్లో ఉండి కన్నీరు రూపంలో మోహన బాధ జలజలజారుతుంది. తన పని ముగించుకున్న అజయ్ మోహన కన్నీళ్లను గమనించాడు. అంతే. అజయ్లో కంగారు. అంటే ఇది ఇంకా ప్రాణాలతో ఉందన్నమాట అని మనసులో కంగారుపడుతూ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని తీసుకొని ఆమె దగ్గరకు వచ్చాడు అజయ్. అదంతా గమనించిన ఆమె ఒక్కసారిగా పెదాలపై చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం. తన మాట పైకి వినిపించదు అని తెలిసినా కూడా తన పెదాలు ఒక మాటను పలికాయి. అవి ఏంటంటే, ఐ లవ్ యు అజయ్ అని. ఆ బండరాయితో ఒక్కసారిగా ఆమె తలపై కొట్టాడు అజయ్. అంతే. ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తర్వాత నిదానంగా ఆమెను ఎదురుగా ఉన్న నదిలోకి విసిరేశాడు అజయ్. మోహన కాళ్లకు రాయి కట్టి ఉండడం వల్ల నది అడుగుభాగానికి వెళ్ళిపోయింది ఆమె మృతదేహం. తర్వాత నిదానంగా ఏమీ తెలియని అమాయకుడి లాగా తన రూమ్కి వచ్చేశాడు అజయ్. నచ్చితే ఒక్క లైక్ చేయండి. పూర్తి కథ కోసం అన్ని పార్ట్లు తప్పకుండా చూడండి.